వారు యూట్యూబ్లో ఉన్న వారందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా. చదువుదాం ఒక చిన్న మాట. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము 43 యెషయా ప్రవచన గ్రంథం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం మొదటి మాట చివరి భాగము చదువుకుందాం. నేను చదువుతాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనందరితో చెప్తున్నాడు, భయపడకుము. ఎందుకు భయపడొద్దండి? ఈ ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తున్న ఈ లోకంలో భయం అనేది మనకు ఎలా ఉంటుందంటే ఒక మిత్రుడులాగా ఎక్కడికైనా వెళ్తే మనము మన సహోదరుని కావచ్చు, మన మిత్రుని కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళని తీసుకుని వెళ్తాం. భయము కూడా ఈ రోజుల్లో ప్రియులారా, భయము మన వెంట నడుస్తూనే, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి భయము. ఎక్కడికైనా ఏమైనా పని చేయాలన్నా భయము, ఏదైనా ఇక్కడికి వెళ్ళాలన్నా ఏమవుతుందనో ఒక భయము మనుషుని ఆవరిస్తుంది. వీటన్నిటిని చూచుచున్న దేవుడు చెప్తున్నాడు, ఈ ఉదయకాల సమయంలో నీవు భయపడకము. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎన్నైనా కావచ్చు, నీ సమస్యలు ఎన్నైనా కావచ్చు, నీ ముందున్న సమస్యము ప్రియులరా మీరు ఎదిరించలేనిది కావచ్చు, మీకు అసాధ్యమైనది కావచ్చు. కానీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నువ్వు భయపడకు. ఎందుకంటే తెలుసా అండి, ఆయన నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. ఈ ప్రార్థనలోకి నువ్వు హాజరవుతూ ప్రియులారా ఈ విశ్వాస జీవితంలో నువ్వు యాత్రను కొనసాగిస్తున్నావంటే దీని సాదృశ్యము ప్రియులారా, దీని గుర్తు ఏంటంటే ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే ప్రభు చెప్తలేడు, నేను పేరు పెట్టి పిలిచిన దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఇంతగా ప్రభు మనల్ని ఆదరించే వాగ్దానము మనతో మాట్లాడుతుండగా ప్రియులారా, ఇక కలవరాల మధ్యలో, సంశయాల మధ్యలో మన జీవితాన్ని కొనసాగించకుండా ప్రియులారా, అలనాడు ఇజ్రాయేలు ప్రజలు ప్రియులారా చూశారు. వారి ముందు పెద్ద సమస్యను చూసి అయ్యో సనుగులు, సంశయాలు, ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు జరిగించారు. ఈనాటి మన జీవితాల్లో కూడా ప్రియులారా, దేవుడు మనం రక్షణ పొందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆలోచిస్తే ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు జరిగించాడా అంటే మనం చెప్పమంటే లెక్కలేనంత మేళ్ళు ప్రభు మనకు చేశాడు. ఇవన్నీ మన వెనుక ఉన్నా కూడా మనం ముందున్న సమస్యలను చూసి భయపడుతుంటాం కొన్నిసార్లు. అయినను ప్రభు చెప్తున్నాడు, భయపడకము. హల్లెలూయా. బైబిల్లో రాస్తుంది దగ్గర 366 సార్లు భయపడకని ప్రభు రాశారు. ఎందుకంటే మనిషి జీవితం ఆయనకు తెలుసు కనుక 366 రోజులు. ఎందుకు? మన సంవత్సరానికి ఎన్ని రోజులు అండి? 365 రోజులు. ప్రియులారా, ఒకటి ఎక్స్ట్రా ప్రభు పెట్టాడు. ఎందుకు తెలుసా? కొన్నిసార్లు మనము పొద్దున భయపడతాం, సాయంకాలం భయపడతాం. ఆ రోజుకి ఈ 366 రోజుది కూడా ప్రభు మనకు చెప్తున్నాడు, భయపడకు. ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసించినట్లయితే ప్రియులరా, యాకోబు జీవితాన్ని గురించి ప్రభు రాస్తున్నాడు. ఎన్నో భయాందోళనలతో చనిపోతాననే భయాందోళనతో రేపటి ఉదయకాల సమయమున నాకు నా ప్రాణహాని ఉందని తెలుసుకొని నేనేమైపోతానేమో అని, నా పిల్లలు ఏమవుతారేమో అని, నా కుటుంబం ఏమైపోతుందేమో అని భయపడుతూ ప్రియులారా రేపటి దినాన్ని గురించి ఎంతో భయపడి ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, భయపడకము, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇక మీదట నీ సమస్య పెద్దది కావచ్చు అనుకుంటున్నావేమో, నీ ముందున్న అనారోగ్యము అది పెద్ద సమస్య దేవుని ముందు అనుకుంటున్నావా? భయపడకండి. మరలా చెప్తున్నాడు ప్రభు, భయపడకండి. నీ సమస్య ఏదైనా కావచ్చు, నువ్వు భయపడకు. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ సమస్య అంతటికన్నా గొప్పవాడని నువ్వు విశ్వసించిన ఎడల ప్రియులారా, నిశ్చయముగా ఒక వాక్యం ఉంటుంది, భయాలన్నిటి నుండి నా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక.
స్తోత్రాలు చెప్పని గట్టిగా, హల్లెలూయా. ఇలా రాస్తుంటే ఆయన వారి భయాలన్నింటి నుంచి తప్పించబోతున్నాడు నా దేవుడు. ఈ 50 రోజుల ప్రార్థనల ద్వారా ప్రియులారా దేవుడు చెప్తున్నాడు, ఇక భయం అనేది మన ఒంటిలో కూడా ప్రభు పెట్టకుండా చేయునుగాక. ముందున్న ఏది చూసైనా ప్రియులారా, మన కంటికి కనబడుతున్న వాటన్నిటిని చూచుచున్నా కూడా నీలో మొట్టమొదటి రావాల్సింది ఏంటి తెలుసా? నువ్వు ఆయన పిల్లవు, నువ్వు ఆయన సొత్తు అని వాక్యం చెప్తుంది ప్రియులారా. కొరింథీ పత్రికలో రాస్తాడు కదా భక్తుడు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు కనుక ప్రియులారా మీరు ఆయన సొత్తు, యేసుక్రీస్తు ప్రభుల వారి సొత్తు. ఒక ధైర్యపూర్వకమైన దేవుడు ప్రియులారా, మీకు బలపరిచే దేవుడు, పరాక్రమశాలి వంటైన దేవుడు మనతో ఉండగా ఇక భయం ఎందుకు మనకు? యవనస్తుడా, చదువుల్లో భయపడుతున్నావా? ఉద్యోగంలో భయపడుతున్నావా? నీ వ్యాపారాల్లో భయపడుతున్నావా? నీ భౌతిక ఈ బాహ్య లోకంలో భయపడుతున్నావా? నీ ఆత్మీయ స్థితిని చూసి నువ్వు భయపడుతున్నావా? ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, శోధనలకు, శ్రమలకు, ప్రియులారా అనారోగ్యాలకు, వీటన్నిటికీ భయపడుతున్నామేమో. ఈ 46 రోజు ఉపవాసంలో ఉంటున్న మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, భయపడకు. హల్లెలూయా. విశ్వసించు, పేరు పెట్టి ప్రభు నిన్ను పిలిచి ఉన్నాడంటే నువ్వు భయపడవు, ఏ సమస్యకు భయపడవు, కలవరపడవు, ఏటికి చెందవు. ఎందుకంటే నిత్యముగా నీవు ఆరాధిస్తున్న దేవుడు ఏ సమస్యకు భయపడలేదు. కాబట్టి నువ్వు ఆయన పిల్లవు, పేరు పెట్టి ప్రభు నిన్ను పిలిచి ఉన్నాడు కనుక ఈ వాగ్దానాన్ని ఈరోజు నువ్వు నమ్మినేడలా నిత్యముగా మన ప్రధాన యాజకుడైన యేసు కృప భయపడని వారందరికీ ప్రియులారా, ఎవరైతే ధైర్యశాలిగా నిలబడ్డారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప మేలు చేశారు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, భయపడకండి, కలవరపడకండి, విస్మయం పొందకండి, నా ప్రభు యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడకు, దిగులు పడకు, జడియకు. నిత్యముగా నా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాడు. నువ్వు ఆయన సొత్తు అయి ఉన్న కనుక ఇక మీదట ప్రియులారా, ఇక మీదట ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఏ సమస్యను చూసి ఉలిక్కి పడే జీవితం మనకు వద్దు, తొందరపడే జీవితం మనకు వద్దు. ఈరోజు ప్రభుని అడగండి, ప్రభువా ప్రతి సమస్యకి నేను భయపడుతున్నానేమో, ప్రతి చిన్న చిన్న వాటికి నేను భయపడుతున్నామో, నువ్వు ఉన్నావని నేను మర్చిపోయి కూడా నేను భయపడుతున్నాయేమో. ఈరోజు ప్రభుని అడగండి, నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. భయం అనేది మనలో నుంచి ప్రభు తొలగించునుగాక. ధైర్యపూర్వకమైన ఆత్మతో ప్రభు మనందరిని నింపునుగాక. ఈ వాగ్దానాన్ని ప్రభు మన జీవితంలో స్వతంత్రించుకునే కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచినైతే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నిత్యాశ్రయ దుర్గమగు యేసయ్య, ఘనమైన శ్రేష్ఠ పుణ్యనామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల స్తోత్ర ప్రార్థన ప్రారంభం నుంచి నా తండ్రి మీరు మాతో ఉన్నారు. మహిమ కలిగిన దేవుడిగా ఈ 46వ ప్రార్థనలు కూడా మీరు జయోత్సవంతో మీరు నడిపించుతున్నందుకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలన్నిటిని ఆలకించారు. తుదకు ప్రభా చిన్న మాట, ప్రభా నా తండ్రి శక్తి కలిగిన నీ మాటను వాగ్దాన పూర్వకంగా మీరు మాకు అనుగ్రహించారు. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయన సొత్తు అయిన ప్రజలుగా ప్రభు మమ్మల్ని చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు. ఇక మీదట ప్రభా చిన్న చిన్న వాటికి భయము, సంశయాలు, కలవరాలు, సందేహాలు, నా తండ్రి ఏమవుతుందో అని కలవర పెడుతున్న ఈ భయాలన్నిటి నుంచి విడిపించి నువ్వు అన్నావు ప్రభా, భయపడకు, భయపడకు, భయపడకు. ప్రభువా నా తండ్రి ఈ మాట ఎంతో ధైర్యమునిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ వాగ్దాన్ని వింటున్నారో, చూస్తున్నారో, విన్నారో, దృశ్యంగా చూసారో ప్రభా, వారి జీవితాల్లో భయము ఎగిరిపోనుగాక, భయము ఎగిరిపోనుగాక, భయము ఎగిరిపోనుగాక. భయపడకుండా ప్రభా నీవు వారి పక్షముగా ఉన్నవని, నువ్వు పేరు పెట్టు పిలిచావని, నువ్వు వారి తండ్రి వారు మీ సొత్తు అని ప్రభా ఎరిగి ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు అనుగ్రహించుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నుంచి మేము ప్రారంభిస్తున్నాం. భయములన్నిటిని ఎదిరించే కృపను మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. భయము ఇక మీదట మా మీద ప్రభ అధికారము వెలుపకుండా ప్రభ భయమును ఎదిరించే కృపను అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమంతా చేస్తున్న ప్రతి పనుల్లో మీరు ఉండండి. తోడు క్షేమాన్ని మీరు అనుగ్రహించండి.
ఉద్యోగాలు, స్కూళ్ళకు, వ్యాపారాలకు, కాలేజీకి వెళ్తున్న వారందరి పక్షాన మీరు నిలిచి మీ కార్యాలను మీరు జరిగించి మహిమ పొందమని నేను వేడుకొనొచ్చు. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకే స్తోత్రాలు. తిరిగి సాయంకాలపు ఆత్మ కనిపెట్టు కూడికలకు మా అందరిని నడిపించండి. సంఘమంతటిని నడిపించి నీ ఘననామాన్ని మహిమపరచుకోమని నేను వేడుకొనొచ్చు. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త పుణ్యనామమున అడిగి ఈ ప్రార్థనను నీకు అర్పిస్తూ ఈ 46వ ప్రార్థన, స్తోత్ర ప్రార్థన కూడా మహిమకరంగా మీరు జరిగించినందుకే నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త పుణ్యనామమున అడిగి అతి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆహ్లా అంటే ప్రైజ్ ది లార్డ్, కస్తూరా అంటే ప్రైజ్ ది లార్డ్, మెర్సా అంటే ప్రైజ్ ది లార్డ్, అనుష అంటే ప్రైజ్ ది లార్డ్, యమున అంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటే